హాయ్ అండి. మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 59. ఇక పెరియస్వామి నిట్టూర్చి, తమ్ముడు తప్పుగా అనుకోకు, పూజ చాలా మంచి అమ్మాయి, వారం రోజుల పరిచయమే అయినా మంచి పిల్లలా ఉంది. ఆమె తన తండ్రి కన్నా నిన్నే ఎక్కువగా నమ్ముతుంది. ఆ అమ్మాయిని బాధ పెట్టద్దు అన్నాడు. అదంతా నేను చూసుకుంటాను అన్నా అని చెప్పి 1,00,000 ఇచ్చి పంపించాడు మారన్. ఇంకింటికి తిరిగి వచ్చి, పూజ నువ్వు వంట చేయాల్సిన అవసరం లేదు, హోటల్ నుంచి భోజనం తీసుకొచ్చాను, తిందామని అన్నాడు. ఇంకిద్దరూ కలిసి తిన్నారు. తర్వాత ఆమెకి డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్లతో పాటు ఆమెకు తెలియకుండానే మరో టాబ్లెట్ కూడా ఇచ్చాడు. పూజ గమనించకుండా అన్నీ వేసుకుంది. కొద్దిసేపటికి ఆమెకు మత్తు రావటం మొదలయ్యింది. మారా, నాకు చాలా నిద్రగా ఉంది, కూర్చోలేకపోతున్నాను అంది. మాత్రల ప్రభావమే పూజ, రా నేను పడుకోబెడతాను అని ఆమె గదికి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. ఆ రాత్రికి ఆమె పక్కనే పడుకుని పూజని గట్టిగా హత్తుకుని ఒక సెల్ఫీ తీసుకున్నాడు. ఇది చాలండి మీ నాన్నకి అని నవ్వుకుంటూ ఆ ఫోటోను విశ్వనాథ్కి పంపించాడు. మరుసటి రోజు ఉదయం చాలా ఆలస్యంగా కళ్ళు తెరిచింది పూజ. తనకెందుకో ఒళ్ళంతా నొప్పిగా ఉంది, ఏమైందో అర్థం కావట్లేదు అని అనుకుంటూ పడుకుని ఉండగా కాఫీ తీసుకుని వచ్చాడు మారన్. గుడ్ మార్నింగ్ పూజ, ఈ రోజు చాలాసేపు నిద్రపోయావు, నిన్ను లేపలేదు, ఇదిగో కాఫీ తాగు అని అన్నాడు. ముందు బ్రష్ చేసుకుని తాగుతాను, నన్ను బాత్రూమ్కి తీసుకెళ్తారా అని అంది. అతను తీసుకెళ్లాడు. కొద్దిసేపటికి స్నానం చేసి వచ్చి బయటికి వచ్చిన ఆమెను సోఫాలో కూర్చోబెట్టాడు. ఆమె ముఖం నీరసంగా ఉంది. ఏమైంది పూజ, ఒంట్లో బాగోలేదా, హాస్పిటల్కి వెళ్దామా అని అడిగాడు. లేదు మారన్, ఏమీ లేదు అని అంది. అదే సమయంలో విశ్వనాథన్ ఉదయాన్నే మారన్ పంపిన ఫోటో చూసి షాక్ అయ్యాడు. పూజ తనతోనే జీవించబోతున్నానని చెప్పిన విషయం, ఇప్పుడు ఈ ఫోటో, ఇవన్నీ చూసి అతను చాలా కోపంగా మారాడు. ఇక విద్యకు ఫోన్ చేశాడు, కానీ ఆమె మళ్ళీ ఫోన్ తీయలేదు. చివరకు మారన్కి ఫోన్ చేశాడు. పూజకు దూరంగా వెళ్లి ఫోన్ తీసుకున్న మారన్, ఏంటి మామగారు, మీ కూతురు ఫోటో ఎలా ఉంది అని వెటకారంగా అడిగాడు. ఒరేయ్, నా కూతుర్ని ఏం చేశావురా అని అరిచాడు విశ్వనాథన్. ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఏం చేస్తారో అదే చేశాను అని అన్నాడు మారన్. నా కూతుర్ని వదిలేయ్ అని అన్నాడు విశ్వనాథన్. నేను వదిలినా మీ కూతురే నన్ను వదలదు, నిన్న రాత్రి కూడా అలాగే జరిగింది. ఇక అన్ని అబద్ధాలు చెప్పి అతన్ని రెచ్చగొట్టాడు. చివరకు నీకేం కావాలి అని అడిగాడు విశ్వనాథన్. మీరు తీసుకున్న టెండర్ నా పేరుకు మార్చాలి, అప్పుడు మీ కూతుర్ని వదిలేస్తాను అని అన్నాడు మారన్. మొదట నిరాకరించిన పొరుగు పోతుందనే భయంతో చివరికి ఒప్పుకున్నాడు విశ్వనాథన్. కొన్ని గంటల తర్వాత ఆ టెండర్ను మారన్ పేరుకు మార్చేశాడు. ఇదిగో నీకు కావాల్సింది ఇచ్చాను, నా కూతుర్ని పంపించేసే, ఈ విషయం ఆమెకు తెలియకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే ఇది మొదలు మాత్రమే, ఇంకా చాలా సాధించాలి అని మనసులోనే అనుకున్నాడు మారన్. ఒక వారం తర్వాత ఇంకా కోయంబత్తూరులో కవిత మళ్ళీ కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అయింది. పాపను ఎవరి దగ్గర వదిలి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉండగా సుభాష్ వచ్చి, నువ్వు కాలేజ్కి వెళ్ళు, పాపను నేను చూసుకుంటాను అని అన్నాడు. వద్దు, మా అమ్మ దగ్గర వదిలేస్తాను అని అంది కవిత. ఇక అను కొత్త వాళ్ళ దగ్గర ఉండదు, నేను ఇంట్లోనే ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వే ఆ రోజు పగలు పాపను చూసుకోమని చెప్పావు కదా అని అన్నాడు సుభాష్. కొద్దిసేపు ఆలోచించిన కవిత, సరే, కానీ పాపను చూసుకోవటం మాత్రమే అని అంది. సరే, నేనే కాలేజ్కి తీసుకెళ్తాను అని అన్నాడు. మొదట నిరాకరించిన చివరకు ఒప్పుకుంది. పాపను ఎత్తుకుని కారులో కూర్చుంది. కాలేజ్కి చేరే వరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు. అక్కడ దించి పాపని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు సుభాష్. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా క్లాసులో ఉంటుంది కవిత. కవి, ఈ రోజు నీ ముఖంలో చాలా సంతోషంగా అనిపిస్తుంది అని అంది కావేరి. అవును, ఇన్నేళ్ల భారం తగ్గినట్టుంది అని అంది కవిత. ఇద్దరు తమ పిల్లల గురించి మాట్లాడుకుంటున్నారు. సాయంత్రం సుభాష్ వచ్చి ఆమెను తీసుకెళ్లాడు. కారు ఎక్కగానే అను చేతులు చాచుతూ అమ్మా అని పిలిచింది. కవిత ఆనందంతో పాపను ఎత్తుకుని ముద్దులు పెట్టుకుంది. కానీ ఆ పిలుపు వెనుక సుభాష్ రోజంతా పాపకిచ్చిన శిక్షణ ఉందని ఆమెకు తెలియదు. కారు వెళ్తూ ఉండగా సుభాష్ కు ఫోన్ వచ్చింది. ఇక చూశాడు, ఫోన్ చేసింది పూజ. వెంటనే అతని ముఖంలో చిరునవ్వు కనిపించింది. పూజ కుట్టి, ఏంటి అన్నయ్య గుర్తొచ్చాడా అని అడిగాడు. కవిత మాత్రం ఈ పూజ ఎవరు అన్నట్టు చూసింది. బ్రో, నాకు ఒక చిన్న ప్రమాదం అయింది, హాస్పిటల్లో ఉన్నాను, ఇంటికి వచ్చి కోలుకోవడానికి కొంత సమయం పట్టింది, అందుకే ఫోన్ చేయలేదు అని అంది పూజ. నువ్వు ప్రమాదం అయిందని ఒకసారి కూడా చెప్పలేదే, నేను వచ్చి చూసేవాడిని కదా అని అన్నాడు సుభాష్ బాధగా.
పర్లేదు బ్రో, ఇప్పుడు బాగున్నాను. సమయం దొరికితే చెన్నైకి వచ్చినప్పుడు కలుద్దామని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఫోన్ ముగిసిన తర్వాత సుభాష్ ఆలోచనలో పడ్డాడు. పూజ గొంతులో మునుపటి ఉత్సాహం లేదు, చాలా నిరుత్సాహంగా మాట్లాడుతుంది. ఏదైనా ప్రాబ్లం ఉందా అని అనుకున్నాడు. తన చెల్లికి తన చెల్లెల బాధ అతనికి కొద్దిగా అర్థమవుతున్నట్లు అనిపించింది. పూజ దిగులుగా మాట్లాడి ఫోన్ పెట్టేయడంతో సుభాష్ కు ఆమె గురించి బాధ కలిగింది. వెంటనే కార్ స్టార్ట్ చేసి ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళాడు. ఇప్పుడు ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని కవిత చిరాగ్గా అడిగింది సుభాష్ ని. నీకు పాపకు కావలసినవన్నీ కొనుక్కో, అందుకే తీసుకొచ్చాను అని సుభాష్ చెప్పాడు. అతనికి ఏం సమాధానం చెప్పకుండా కవిత పాపను తీసుకుని మాల్లోకి వెళ్ళింది. పాపకు అవసరమైనవన్నీ జాగ్రత్తగా చూసి కొనుగోలు చేసింది. బిల్లు చెల్లించిన తర్వాత తనకు మాత్రం ఒక ఐస్ క్రీం మాత్రమే తీసుకుని కారులోకి వచ్చి కూర్చుంది. ఆమెను చూసి సుభాష్ చిన్నగా నవ్వుకున్నాడు. మాల్ సిబ్బంది సామానం అంతా కారులో పెట్టేశారు. తర్వాత వాళ్ళు ఇంటికి బయలుదేరారు. ఇక రాత్రి ఎప్పట్లాగే కవిత వంట చేసి పాపకు తినిపించింది. పాప నిద్రపోయిన తర్వాత సుభాష్ గదికి తీసుకెళ్లి పడుకోబెట్టింది. ఇక తర్వాత భోజనం చేస్తూ ఉండగా సుభాష్ ఆమెను చూస్తూ, ఏంటి అమ్మగారు, పాపను నా గదిలో పడుకోబెట్టొచ్చారు? ఏమైనా చదువుకోవాల్సిన పనుందా అని అడిగాడు కవితను. అలాంటిదేమీ లేదు. నేను వారం రోజులుగా గమనిస్తున్నాను. రాత్రి అయ్యాక నిద్ర లేచి పాకుతూ పాప మీ దగ్గరికి వస్తుంది. నిన్నైతే కొద్దిలో మెట్ల మీద నుంచి పడిపోయేదే. ఇప్పుడు మెట్లు ఎక్కడం కూడా మొదలు పెట్టింది. ఎక్కడైనా జారి పడితే కష్టం కదా, అందుకే అక్కడే పడుకోబెట్టాను. మీరు పాపని చూసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. నా బిడ్డ నా కళ్ళ ముందు ఉందిగా అని చెప్పింది కవిత. ఆమె ముఖంలో కనిపించిన బాధను గమనించిన సుభాష్, ఇటు చూడు, ఇప్పటికీ ఏం ప్రాబ్లం లేదు. నువ్వు కూడా పాపతో పాటు నా గదిలోనే ఉండు. నిజంగానే చెప్తున్నాను. నీకు ఇష్టం లేని విధంగా నేను ఎప్పుడూ ప్రవర్తించను. దానికి నేను మీకు ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను అని అన్నాడు సుభాష్. మీ హామీలను నేను నమ్మే పరిస్థితిలో లేను. ఇలాగే మంచిగా మాట్లాడి కొడైకెనాల్ తీసుకెళ్లి అక్కడ ఎలా ప్రవర్తించారో నేను మర్చిపోయాను అనుకుంటున్నారా? అక్కడ జరిగిన దాంతో అంతా ముగిసిపోయిందా? తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీ మాటలు మాటల్లాగానే మిగిలిపోయాయి కదా అని కోపంగా అంది సుభాష్ తో. ఆ మాటలు విన్న సుభాష్ మనసు కలిచివేసిన తనని తన అదుపులో పెట్టుకుని, అప్పుడు కూడా నీ ఇష్టానికి విరుద్ధంగా నేనేమీ చేయలేదు కవిత. నీ ఇష్టంతోనే మనం కలిసి ఉన్నాం. నీకు ఇష్టం లేకుండా ఒక్కరోజైనా నేను ప్రవర్తించానా చెప్పు అని అడిగాడు. కవిత వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. కొద్దిసేపటికి తర్వాత, ఇప్పుడు ఇవన్నీ అనవసరమైన విషయాలు. వీటికి నేను సమాధానం చెప్పలేను. అప్పుడు నా భర్త కోరుతున్నాడని, ఆయనకే కదా అని నా గురించి కూడా ఆలోచించకుండా కడుపులో బిడ్డ ఉన్నప్పటికీ మీతో ఉన్నాను. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. మీకు నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా తెలిసిపోయింది. నా వల్ల ఇంకొక ప్రాణం పోకూడదు. ఒక్క కారణంతోనే మిమ్మల్ని భరిస్తూ ఇక్కడ ఉంటున్నాను. నాకు నా పాప కావాలి. పాపకు అమ్మా నాన్న ఇద్దరూ కావాలి. తన కోసం తన ముందు గొడవలు లేకుండా మీ నుంచి దూరంగా ఉండగలను. అంతేకాని మీతో భార్య భర్తల్లా జీవించలేను అని చెప్పింది. అంటే నేను మారిపోయానని నువ్వు నమ్మటం లేదా అని సుభాష్ అడిగాడు. మీకు ఒక విషయం క్లియర్ గా చెప్తున్నాను. నన్ను ఇష్టపడికే కదా నా కడుపులో ఉన్న మీ బిడ్డను మాత్రమే తీసుకుని మీరు ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు హఠాత్తుగా వచ్చి ఏ ముఖం పెట్టుకుని నేను మారిపోయానని చెప్తున్నారు? ఇప్పుడు మాత్రం నేను మీకు నచ్చానా? ఆ రోజు నన్ను పట్టించుకోకుండా మీకు కావలసిన బిడ్డను తీసుకుని నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. అది నేను మర్చిపోతానా? ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా మీరు చేసిన ద్రోహాన్ని మర్చిపోదు, క్షమించదు. నేను ఇంత ఓపిగ్గా ఉన్నానంటే అది నా బిడ్డ కోసమే. ఒక తల్లిగా నా బాధ్యతను నిర్వర్తించాలని అనుకుంటున్నాను. నా సహనాన్ని ఎక్కువగా పరీక్షించకండి అని చెప్పి ఇక సగం భోజనం చేసి లేచి వంటగదికి వెళ్ళి చేతులు కడుక్కుని బయటకు వచ్చింది. పాపను జాగ్రత్తగా చూసుకోండి. రాత్రిళ్ళు తరచూ నిద్ర లేస్తుంది అని అంది. ఈ ఒక్క రాత్రి నువ్వు వచ్చి చూడు, తను ఎన్నిసార్లు లేస్తుందో నీకే తెలుస్తుంది అని అన్నాడు సుభాష్. నేనెందుకు వచ్చి చూడాలి? 10 రోజులుగా నాతో ఉన్నప్పుడు తను ఎలా ఉంటుందో నేను చూస్తూనే ఉన్నాను. బాగా నిద్రపోయి హఠాత్తుగా లేచి తలుపు తీసుకుని పాకుతూ మీ దగ్గరకు వస్తుంది. ఆ భయంతోనే పాపను మీతో పడుకోబెట్టాను. కొంచెం జాగ్రత్తగా చూసి రాత్రిపూట తలుపు తాళం వేయండి, లేకపోతే మెట్ల మీద నుంచి పడిపోతుంది అని అంది కవిత. సరే సరే చూసుకుంటాను అని అన్నాడు సుభాష్. కొద్దిసేపటికి అతను కూడా భోజనం చేసి తన గదికి వెళ్ళిపోయాడు.
కవిత గిన్నెలన్నీ కడిగేసి వంటగది హాలు లైట్లు అన్నీ ఆర్పేసి తన గదికి వెళ్లి పడుకుంది. కానీ పాప లేకపోవడంతో ఆమెకు నిద్రే పట్టలేదు. మరోవైపు సుభాష్ ఎప్పట్లాగే పాపను గట్టిగా హత్తుకుని బాగా నిద్రపోయాడు. అర్ధరాత్రి కవిత వెళ్లి చూడగా అను అతని గుండెపై తలపెట్టి అతనికి దగ్గరగా చేరుకుని నిద్రపోతుంది. ఆ దృశ్యం చూసి ఆమె మనసు కొద్దిగా బాధపడింది. ఏ తల్లికైనా తన బిడ్డ తన దగ్గరికి రాకుండా తండ్రి దగ్గరికి వెళ్ళి పడుకుంటే కొంచెం బాధగానే ఉంటుంది. పైగా సుభాష్ మధ్య ఎంతో గొడవల వలన సమయంలో అను తనను వదిలి అతనికి దగ్గరికి వెళ్లి పడుకోవడం ఆమెకి ఇంకా మరింత బాధ కలిగించింది. సరేలే, మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని అనుకుని బయటకు వచ్చి మిద్దె మీద ఉన్న సోఫాలో పడుకుంది. తెల్లవారుజామున తన మీద ఏదో బరువు పడినట్టు అనిపించి కళ్ళు తెరిచింది. చూస్తే అను ఆమె ఒడిలో చేరుకుని మెడ చుట్టూ చేతులు వేసుకుని గాఢంగా నిద్రపోతుంది. ఆ దృశ్యం చూసి కవిత ఆనందానికి అముదులు లేకపోయాయి. పాప పుట్టినప్పుడు తన దగ్గర ఉండుంటే ఎంత సంతోషపడేదో ఆ ఆనందాన్ని ఇప్పుడు అనుభవించింది. పాపకి నిద్ర చెడిపోకుండా మెల్లగా లేచి సుభాష్ గది తలుపు వైపుకి చూసింది. తలుపు కొద్దిగా తెరిచి ఉంది. అను పాగుతూ తన దగ్గరికి వచ్చిందని అర్థం అవటంతో ఆమెకు మరింత సంతోషం కలిగింది. పాపను ఒడిలోకి తీసుకుని ముద్దు పెడుతూ, బుజ్జమ్మ, నువ్వెంత మంచి అమ్మాయివో తెలుసా? నా దగ్గర నుంచి మీ నాన్న దగ్గరికి పదే పదే వెళ్తున్నామని నేనే నిన్ను ఆయన దగ్గర పడుకోబెట్టాను తల్లి. కానీ ఇప్పుడు చూడు, ఆయన దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చేసావు నా బంగారు తల్లి. ఇకపై అమ్మతోనే ఉండరా బుజ్జి, మనం సంతోషంగా ఉందాం అని నిద్రపోతున్న పాపతో మెల్లగా మాట్లాడింది కవిత. ఆమెకు తెలియకుండా తలుపు వెనక నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తూ సుభాష్ చాలా ఆనందంగా నవ్వుకున్నాడు. ఇక మనం చూద్దాం తిరుపూర్లో. తనకి ఎవరూ లేని సమయంలో చెల్లెలా దొరికిన జననిని ప్రవీణ్ తన సొంత చెల్లెల్లాగే చూసుకునేవాడు. ఆమె తన కంపెనీలో పనిచేసే అమ్మాయి అయినప్పటికీ ఇంట్లో మాత్రం చెల్లెలకి ఇవ్వాల్సిన అన్ని హక్కులు ఇచ్చేశాడు ప్రవీణ్. యమునకు సహాయం చేస్తూ పాపను కూడా బాగా చూసుకునేది జనని. ఇప్పుడు ఆమెకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని ప్రవీణ్ నిర్ణయించుకున్నాడు. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ జననితో మాట్లాడ్డాడు. జనని, నీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. నీకు ఒక మంచి అబ్బాయిని కూడా చూశాను. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు వాళ్ళు నిన్ను చూడడానికి వస్తున్నారు. ఇక మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం చేసి త్వరలోనే నీ పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నాను. నీకు ఇష్టమేనా అని అడిగాడు ప్రవీణ్ తన చెల్లెల్ని. అన్నయ్య, మీరు చూసి ఏది చేసినా నాకు సమ్మతమే. కానీ తమ్ముడు ఇంకొంచెం పెద్దవాడయ్యాక చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు యమున అక్క ఒంటరిగా చాలా కష్టపడుతుంది కదా అని అంది జనని. పెళ్ళైన తర్వాత కూడా నువ్వు ఇక్కడే ఉండి పాపని చూసుకోవచ్చు జనని అని అన్నాడు ప్రవీణ్. సారీ, తమ్ముడు కాదండి, పాపను. అమ్మయ్య, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని ఆశ్చర్యంగా అతని వైపుకు చూసింది. ఇక అంతలో ఇల్లు వచ్చింది. కారులో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇంట్లోకి వెళ్ళాక చెప్తాను అని అన్నాడు ప్రవీణ్. మరి ఏం చెప్తాడో ఏంటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.